We are living in a very, very bad and exciting times at the same time. Political heat and religious heat is on very, very high scale. India is going through times which had never been before. మత సంబంధమైన ముదిరిన పిచ్చి మన రోడ్ల నిండా కనపడతా ఉంది. ఎప్పుడు లేని వాతావరణము, ద్వేషంతో కూడిన వాతావరణము, ఈ మతాన్ని ఆ మతం దుమ్మెత్తి పోసుకుంటూ ఉంటే వాస్తవాలు కనపడుతుంది ఏంటంటే ఏ మతము ఏంటి, యూనో వెదర్ ద రిలీజన్ ఈజ్ డస్ట్బిన్ ఆర్ అమృతము, లోపల ఏదైతే నిండుందో అది బయటకు వచ్చేస్తూ ఉంది, రైట్? అండ్ యూ కెనాట్ హైడ్ ఇట్. If you are a dustbin inside, that's what you are bringing into the society. If you are something that is precious that you are carrying, you too are bringing the same thing to the society. So the question that we must ask ourselves, are we dustbin? Are we carrying garbage? Is that going to help this country go forward? Or what is that we are carrying? ప్రతి మతంలో ఉన్న ప్రతి మత పిచ్చోడికి నేను చెప్తా ఉన్నా, ఒక్కొక్కడు బయటకు వచ్చి ఒక్కొక్క మతం మీద రకరకాల డైలాగ్స్, ఇవాకులు చెవాకులు వేస్తూ ఉన్నారు. మైండ్ యువర్ లాంగ్వేజ్ మై ఫ్రెండ్. ఆస్క్ యువర్ సెల్ఫ్, ఈ మతం ఏదైతుందో అది డస్ట్బిన్నా, ఇది మంచినిచ్చిందా ప్రపంచానికి, టు ఫెలో హ్యూమన్ బీయింగ్స్? ఎటువంటి మేలు చేసింది సొసైటీలో? హిస్టరీని గమనించేసుకుంటే, హిస్టరీని మనం ఆలోచన చేస్తే ఎటువంటి మేలు చేసింది? వాట్ ఆర్ దోస్ బిలీవ్ సిస్టమ్స్? వాట్ ఆర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ రిలీజన్? ఎటువంటి పునాదులు కలిగి ఉంది మతము? ఈక్వాలిటీలు అంటే ఏం పునాదులు ఉన్నాయి, ఏమి ఎలగబెట్టింది? అది క్రిస్టియన్ మతమే కానీ, ఇస్లాం మతమే కానీ, హిందూ మతమే కానీ. ఎందుకంటే ఐ బిలీవ్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీ రియల్లీ get angry at this situation that is happening. Because if somebody want to come out to the road and continue to throw garbage, and you're not going to just keep watching the garbage be dumped on the roads, right? Recently మనకు తెలుసు, ఐ థింక్ కలెక్టర్ ఎవరు ఒక ఆయన రోడ్డు మీద గార్బేజ్ వేస్తూ ఉంటే తీసుకెళ్ళాలి, ఇళ్ళ దగ్గర వేసి వచ్చేసినాడు. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ దట్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఈ మతం అనేది తీసుకొచ్చి ఏమి బయట పడేస్తుంది? I want to ask a question, straight question. Any Hindu answer me this. ఒక జాతి మొత్తాన్ని, దళితులు అనే వాళ్ళ జాతి మొత్తాన్ని, అరే ఆడపిల్లల రొమ్ములు కోసం, అదొక మతం? అది భర్త చనిపోతే భార్యను తగలబెడతాము, అది ధర్మమా? ఇందాకేడో చెప్తున్నాడు, ఇది మతం కాదు ధర్మం. అది బొంగు కానీ భోషాలం కానీ ఏమైనా కానీ ఆ ధర్మము ఏం చేస్తుంది దేశానికి? ఏం చేస్తుంది? ఏం నేర్పిస్తుంది నీకు? ఎస్, మంచి నేర్పిస్తే భుజానికి ఎత్తుకొని ఊరేగొచ్చే కాదు, నోబడి విల్ అబ్జెక్ట్ ఇట్. బట్ ఫండమెంటల్లీ ఏం నేర్పించింది? భారతదేశంలో ఈనాడు 27% దళితులు అనే వాళ్ళు ఉంటే, దళితుల్ని అంటరాని వాళ్ళుగా చేసినటువంటి, అంటే ఫండమెంటల్లీ ఇజ్ ఇట్ స్టిల్ నాట్ దేర్ అన్టచబిలిటీ? ఒక దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమే అని చెప్పకపోతే అది 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 ధర్మం ఎట్లయితుంది? ధర్మం అంటే డెఫినేషన్ తెలుసునా నీకు? వాట్ ఈస్ ధర్మం? ధర్మము ఏం? ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏమిటి నాయన? నీ బుర్రలో ఏమైనా ఉందా నీకు? ధర్మం అంటే ఏంటి? వాట్ ఈస్ ధర్మము? ధర్మం అంటే నేను ఒక సిస్టమ్ని తయారు చేస్తా, అది ఏం చెప్తే అదే ధర్మం అంటావా? బేవర్స్ అనాలి నిన్ను. సీరియస్లీ ఏమంటారు నిన్ను? బేవర్స్ అంటే ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే అందరికీ ఏదైనా న్యాయం చేయగలిగే ఉండాలా? అందరు మెంటల్ కాకపోతే జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ తగలబడి కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఊరికి ఒక్కొక్కరిని పీక్కోవడం ఆపాలి ఇక్కడ మనం, రైట్? ఇట్స్ టైమ్ దట్ వీ బిగిన్ టు అండర్స్టాండ్ the world, the universe that we are living in. Understood? Right? ఏమో ఇప్పుడు బైబుల్ కానీ, ఖురాన్ కానీ, లేకపోతే భగవద్గీత కానీ, we don't know when they were written. Bible we have, we know when it is written. Quran, we know. And other Bhagavad Gita and all, you have no idea when it is. Some lakshala సంవత్సరాల క్రితం అని ఒకళ్ళు అంటారు.
5,000 సంవత్సరాల హిస్టరీ అని ఇంకొకరు అంటారు. We don't know scientifically. So it's time that we come to realization. We can't just assume the numbers. లక్షల సంవత్సరాల క్రితం నుండి ఉంది ఇది. లక్షల్లో ఉండని, వేలల్లో ఉండని, మొన్న రాని. ఇట్స్ నాట్ ఎప్పుడు వచ్చాం కాదు. రైట్, డైలాగ్ ఉంది కదా. కావాల్సింది ఏంటంటే ఇది సొసైటీకి ఏం బిగుతుంది, ఏమవుతుంది, ఏం చేస్తుంది, ఏం చేసింది చెప్పండి. అంటే ఆనెస్ట్గా ఏం ఉద్ధరించింది. రైట్, నేను మొన్న అనుకుంటా ఉన్నా. అంటే ఇక్కడ ఎవరిని పరచటమో లాజికల్లీ విత్ క్లియర్ మైండ్ సెట్తో ఆలోచించి ఒక బేవర్స్ ఆలోచనతో ఏమంటారు, ఒకడు శవాన్ని పట్టుకొని నిద్రపోతూ ఉంటాడు 25 రోజులు. ఎందుకంటే వాడు పిచ్చేది. రైట్, ఇట్స్ ఎ డెడ్ బాడీ. రైట్, తీసుకెళ్ళి బయట పడేయాలి చచ్చిపోయిన తర్వాత. బట్ వాడు నో దిస్ ఈజ్ మై మదర్, ఐ కెనాట్ లివ్ దిస్ అని పండుకుంటావు. ఏమవుతుంది? మదర్ బతుకున్నప్పుడు ఓకే నాయనా, అంటే అది లాజికల్గా నేను అంటుంది. మీ అమ్మ కాదు చనిపోయింది అనట్లేదు ఇక్కడ. ఎస్, బట్ నౌ షీజ్ అ క్రాప్స్. రైట్, ఇప్పుడు లాజికల్గా నువ్వు చేయాల్సింది ఏంటి? తీసుకెళ్ళి బయట పడేయాలి. అట్లాంటిది నేను అంటుంది అది ఏ మతంలోనైనా కానీ, క్రిస్టియానిటీ అయినా కానీ నేను మాట్లాడుతుంది, అది బుద్ధిజం అయినా కానీ, అది హిందూయిజం అయినా కానీ, అది ఇస్లాం అయినా కానీ, వాట్ ఎవర్ ది రిలీజన్, అది మన ఎదుటిగా ఉన్న మనిషికి మేలు చేయట్లేదు అన్నప్పుడు దాన్ని ఏం చేయాలా? ధర్మం అని సంఖ్యను పెట్టుకుంటావా? చచ్చిపోయిన బాడీని పట్టుకొని అక్కడే పండుకుంటావా? లేకపోతే లాజికల్గా విత్ ఫుల్ కాన్షియస్ మైండ్తో ఆలోచించి జరగాల్సిందని చూస్తావా? అంటే వై ఆమ్ ఐ సో అప్సెట్ అంటే ఎట్లా పడితే అట్లా మెంటల్ లెక్క మాట్లాడేది కాదు మన దేశం ఇక్కడ. రైట్, రెస్పాన్స్ ఇట్స్ ఎ కంట్రీ ఆఫ్ ఎ బిలియన్ ప్లస్ పీపుల్. రైట్, బేవర్స్ మనకి వీ హ్యావ్ బీన్ గివెన్ whoever God that is there in the universe, right? Universe that is there, which is fact. 13.4 billion years old universe. That's what the scientists claim. That is the fact. Whether it is an old universe, young universe, whatever that is. But the fact is that there is moon, there is stars. దట్ ఈస్ రియాలిటీ. ఇటువంటి యూనివర్స్లో మనం ఉన్నాము. ఇంకో రియాలిటీ ఏంటంటే 1.4 బిలియన్ ప్రజలు ఉన్నటువంటి ఒక భయంకరమైన ఒక గొప్ప దేశంలో ఉన్నాం. ఇట్స్ నాట్ నీ మతం ఎదుటోడికి కూడిపెట్టినప్పుడు దాన్ని మడిసి ఏం చేయాలో అది చేసుకో. నువ్వు దాన్ని తీసుకొచ్చి బయట రుద్దమాక. క్రిస్టియన్స్ అని చెప్తున్నా నేను. అది ఒకడికి మేలు చేయట్లేదంటే దాన్ని ఏం చేయాలో తెలుసా? అది చెయ్యి. అంతేగాని ఇదే కరెక్టు, లేకపోతే ఇదే ఇక ధర్మము, బొంగు, భూషాణం అని. ఐఎమ్ టాకింగ్ టు క్రిస్టియన్స్ ఆల్సో. I mean, like, if you're not useful to the society, get lost, man. What is the use that you exist? సొసైటీకి నువ్వు ఉపయోగపడినప్పుడు నీ వల్ల ఉపయోగం ఏంటి? పోరాదే అడిగనా. ఐమ్ టాకింగ్ టు చర్చెస్ ఆల్సో. చర్చెస్ ఐ మీన్ లైక్ నువ్వు లోపల కూర్చొని చప్పట్లు కొట్టుకుంటా కానుకలు తీసుకొని దొబ్బేద్దాం అనేటువంటి బుర్రలో ఉంటే దొబ్బేడు అందరు కలిసి అడగరు పొండి కట్టగట్టుకొని. అవసరం లేదు. ఇక్కడ కావాల్సింది ఏంది? ఇక్కడ 1.4 బిలియన్ పీపుల్ ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళు 3 పూట్ల భోజనం చేయాలి. మాల్ న్యూట్రిషన్ లేకుండా బలంగా బతికేటట్టుగా వాళ్ళు లైఫ్ స్పాన్ ఇవ్వగలగాల, మెడిసిన్ డెవలప్ చేయగలగాల, సొసైటీ ఒక ఆరోగ్యవంతంగా ఉండేటట్టు. ఇది కాదురా నాయన, ఇది కాదు. మనిషి ఇంపార్టెంట్, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వాడు ఈడిని అంటున్నాడు. ఇందాకేడో ఒక వీడియో చెప్తున్నాడు, క్రిస్టియానిటీ మొత్తం నాశనం చేసింది అంటున్నాడు. వాడు ఏం చదువుకున్నాడు నాకు అర్థం. ఏం చదువుకున్నారా నాయన నువ్వు? ఏం తెలుసు నీకు? క్రిస్టియానిటీ మొత్తం ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం చేసింది అంటాడు. I mean, like, see, I'm not supporting Christianity or I'm not supporting Hinduism. I want to support the truth. Satyam enti? Did really Christianity destroy the world? Yes, I say. Christianity did do damage to the world at certain point. You see, let's be honest. When I do not know complete history, I say I do not know. But what I know, yes, Christians did conduct crusades against Muslims and kill them.
which is a horrible thing. Just like Dalits were kept outside and been tortured, and then what the history that we know, the history that we know. See, that what we require here is not lifting up something. Ask question, saying, hey, is this going to help the country? Is this going to help the people? Is this going to send girls to schools? Is this going to rehabilitate drug addicts? Is this going to get the thieves of their profession, prostitutes of their no? How is it going to benefit the fellow human being? My friend, if we are not doing that, మీ మతాలన్నీ మడిచుకొని తీసుకెళ్ళి ఏం చేయాలో చేయండి. అండర్స్టాండ్? ఐ థింక్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈజ్, ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ వెదర్ ఇట్ విల్ హెల్ప్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ సంబడి, ఒకడు వీడియోలు చేస్తాడు ఈ మతం గురించి చెప్తున్నాడు. అరే, ఏం చదువుకున్నావో నువ్వు కానీ నీ చదువు, నీ సంస్కారం నేర్పించాల. మొన్న ఎవడో ఒకడు బైబుల్ తగలు పెడుతున్నాడు. I mean, like, no, see, I'm talking to everybody here. I'm talking to the fellow Indians. Everyone. See, the politicians are exploiting the country, right? నువ్వు ఈ మత సంబంధమైన ఛాందస్వాదాన్ని రెచ్చగొడితే ఓటు బ్యాంక్ పెంచుకోవచ్చు. వాడు కాంగ్రెస్ ఓటు చేస్తుంటాడు, ఇటు బీజేపీ ఓటు చేస్తాడు, అందరూ చేస్తాడు. పొలిటికల్ వాడు పనే అది. ఏం చేస్తాడు వాడికి ఓట్లు కావాలి గెలవాలంటే. ఓట్లు ఎట్లా ఈజీగా వస్తాయి? సెంటిమెంట్ ఫుల్స్ ఉన్న కంట్రీ లైక్ ఇండియా, మన దేశంలో మనల్ని దువ్వేయడానికి ఎవడన్నా వాడికి ఈజీగా ఓటేస్తాం. ఇది మనకి ఈ దరిద్రత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడో ఎడ్యుకేటెడ్గా మనం బిహేవ్ చేయలేమా? లైక్ దిస్ ఈజ్ వెరీ లైక్ ఐఎమ్ రియల్లీ అప్సెట్ లుకింగ్ ఎట్ ద సోషల్ మీడియా, the nonsense that is going on against each other, polluting this country. I think it is time that young people with fresh brains, fresh thinking come out, right? What is really helpful? ఏది సహాయం చేస్తుంది మనకనే? Let me get to that. Let me be bold enough to say this. మనము నదుల్ని, భూదేవిని అందరిని పూజించి, రైట్, సంక నాకుకుంటా కూర్చున్నాం వందల సంవత్సరాలు టెక్నాలజీ కనుక్కోకుండా, రైట్? నది పొంగిందంటే మనం ఆ దేవతకి గుడి కడతాం, కానీ డ్యామ్ కడతాం చేతకాలేదు. మనకి టెక్నాలజీ నిజంగానే లేదు మన దగ్గర. వాస్తవాలు చూద్దాం. ఎవరు టెక్నాలజీ వాడుకుంటాం మనం? మరి వాడు ఎట్ట కనుక్కున్నాడు ఇది? మనకి ఇంటర్నెట్ కావాలా, వైఫై కావాలా, వాడికి అనుకున్న అన్నీ కావాలా, ఆఖరికి స్టైల్ కొడటానికి వాడి టాయిలెట్ పేపర్ కూడా కావాలి. కానీ ఇండియాలో టాయిలెట్ పేపర్ ఎందుకండి చెప్పండి? అన్నీ కావాలి, కానీ వాడు ఎందుకు అంటే నేను ఇట్స్ టైమ్ ఇండియన్స్ వీ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. వాడు ఎట్లా కనుక్కున్నాడు అసలుకి? వాడికి ఎందుకు వచ్చింది ఇట్లాంటివి? మనోళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయినారు? ఆలోచించాలా. ఇట్స్ నాట్ అబౌట్ ఒక మతాన్ని కించపరచాలా. డెఫినెట్లీ ఇట్స్ నాట్ కించపరచడం మతలబ్. ఇట్ ఈస్ టైమ్ దట్ వీ ఆస్క్ హార్డ్ క్వశ్చన్స్. భూదేవి, I'm being an Indian, taking my freedom to speak. Bhudevi, right? Bhudevi, సరే, you want to worship as a goddess, right? బట్ అట్లా చేయటం బట్టి అది మనకు మేలు చేసిందా మన దేశానికి? భూదేవి అని మనం పూజలు పునస్కారాలు చేసుకుంటూ ఉండటం బట్టి మనము యాజ్ ఎ జాతిగా, భారత జాతిగా మనం ఎక్కడికి వెళ్ళినాము? ఎందుకు అరే, ఎవడొస్తే వాడు మనల్ని తన్నటము, మనం వాడి కిందకి వెళ్ళిపోవటము, మొఘలులు మన మీద పరిపాలన చేస్తారు, బ్రిటిష్ వాడు మన మీద పరిపాలన చేస్తాడు. ఏమినా ఆయన ఇది? ఎందుకున్నట్లుగా? ఓన్లీ ఆఫ్టర్, ఐ థింక్, ఇఫ్ ఐ నో ద కరెక్ట్ హిస్టరీ, ఓన్లీ ఆఫ్టర్ దిస్ బ్రిటిష్ ఫెలోస్ కేమ్ డౌన్ టు ఇండియా అండ్ మన నేషనల్ లీడర్స్, ఆఫ్టర్ దాట్ ద నేషన్ కాన్సెప్ట్ వచ్చి ఈ దేశం ఒక దేశంగా ఆర్గనైజ్ చేయబడింది. Today we call it Indian. We are Indians. We live in a country called India. Organized, but it was previously it was all small kingdom. My point here I am talking is logic, reasoning key. గుడ్డిగా ఏదో
ధర్మం ఎత్తుకోవాలా? ఏమి ధర్మం నాయన? ఏం చేస్తుంది ధర్మం? ఏం చేసింది? ఏం చేసింది? మన లెపరసీ వాళ్ళ దగ్గరికి, లెపరసీ వాళ్ళని ఏమన్నా హక్కును చేర్చుకోగలిగినామా? చేర్చుకున్నామా? అంటరాని వాళ్ళని బయట పెట్టి ఇంకో ఇంట్లోనే అన్ఈక్వాలిటీ ఉంటే ఇంట్లోనే సాగించలేము మనం. ఒక దేశంలోనే అన్ఈక్వాలిటీని ఎట్లా కామన్ సెన్స్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఒక 5 కొడుకులు ఇంట్లో ఉంటే ఒకడు పైన ఉన్నాడు, ఒకటి మధ్యలో ఉన్నాడు, సాగులో కింద ఉన్నాడు, అంటున్నాడు వాడు, అరే నువ్వు ఆకురోడు అన్టచబుల్ అదే అని చెప్పి నన్ను బయట పెట్టినావు అనుకో, వాట్ యూ కాల్ దట్ అ ఫ్యామిలీ? ఐ మీన్ నీకు బుర్రలో ఏమన్నా గుజ్జుంటే టైమ్ దట్ యు థింక్ ఎత్తుకొని మోస్తా ధర్మమును రక్షిస్తా, నేను రక్షిస్తే ఆ ధర్మాన్ని ముందు డిఫైన్ చెయ్యి. అది నేను అంటుంది, వదిలిపెట్టాను కాదు నేను అంటుంది. మొయ్యొద్దని కాదు నేను చెప్తుంది, డిఫైన్ చేయ అంటే ఏం నిర్వచించవా నువ్వు? ముందు నిర్వచించి ఏం ధర్మం అంటే ఏం చెప్పు ఫస్ట్, రైట్? చెప్పిన తర్వాత ఆస్క్ సెకండ్ క్వశ్చన్, ఈజ్ దిస్ ధర్మము న్యాయం చేస్తుందా అందరికీ? ఇది న్యాయం చేస్తుందా అందరికీ? నేను గుడ్డిగా నమ్ముతా, నేను గుడ్డిగా అడవడం నమ్మేవాడు అనమాట. మరి నా భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయి, బుర్ర లేనివాడు. తర్వాత ఏమన్నా ఖగోళ శాస్త్రం అంతా అభివృద్ధి చెందిన తర్వాత, అరే వీఆర్ నాట్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ ఇన్ ఎ సెన్స్, రైట్? భూమి యాక్చువల్లీ సూర్యుడు చుట్టూ తిరుగుతుందని అనుకున్నాడు వాడు. ఇది నా ధర్మము, భూమి హ్యూమన్ బీయింగ్ ద సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, భూమి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతాయి. పిచ్చి. ఫ్యాక్ట్ ఏంది? ధర్మం ఎత్తుకుంటా, ఎత్తుకో బాబు, ఎవరితో అన్నాడు ఎత్తుకొని మోసుకెళ్ళినాయనా నువ్వు మోసుకెళ్ళి. బట్ ఫ్యాక్ట్ ఏంది? ఇజ్ ఇట్ గోయింగ్ టు హెల్ప్? ఇజ్ ఇట్ హెల్పింగ్ ద కంట్రీ? I'm asking you a very straight question. Is this helping the caste system? Is this helping the country to move forward, advance చేయడానికి? ఎకనామిక్ డెవలప్మెంట్లో మన క్యాస్ట్ సిస్టమ్ ఉపయోగపడుతుందా? నిరక్షరాస్యతను నాశనం చేయడానికి ఎక్కడ ఉపయోగపడుతుందా? నీ బొంగులో క్యాస్ట్ సిస్టము ఉపయోగపడుతుందా? నాకు ఆన్సర్ చేయి. ఉపయోగపడుతుందా నీ క్యాస్ట్ సిస్టము? వేర్ ఈజ్ ఇట్ హెల్పింగ్? ఎక్కడ హెల్ప్ చేస్తుంది? నీ ఎకానమిక్ గ్రోత్లో ఎక్కడ హెల్ప్ చేస్తుంది? పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎక్కడ హెల్ప్ చేస్తుంది? లాజికల్ లేకపోతే ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఎక్కడ హెల్ప్ చేస్తుందా? ఎట్లా హెల్ప్ చేస్తుంది? ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఆస్క్ క్వశ్చన్స్. బ్లైండ్గా గుడితనంగా ధర్మం మోస్తున్నా నేను. క్రిస్టియన్స్ ఎంత బేవర్స్లు అంటే, బేవర్స్ కంటే బేవర్స్. మాకేమి సంబంధం లేదు, మేము బేవర్సులము, మాకేం పట్టదు, మేమేం పట్టించుకోము, మా భజన మాది, ఏమంటారు ఆ వీడియోలు చేసుకుంటా, ఆ వీడియోలో కూర్చొని ఆ కోడ్ తెప్పించుకొని ఆఫరింగ్లు తీసుకొని ఇదే భజన తప్పితే, రైతులు అక్కడ ధర్నాలు చేస్తున్నారు ఢిల్లీలో. పావర్టీ ఇంత ప్రాబ్లం ఉంది, రిలీజియస్ ఇట్లా ప్రాబ్లం ఉంది. సరే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, బయటకు వద్దాము, మాట్లాడదాము, రైట్? ఐక్యవేదికలు ఏమైనా తయారు చేద్దాము, మాట్లాడుకోవచ్చు, డైలాగ్ చేద్దాము, డిబేట్ చేద్దాము, మాట్లాడితే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది అని చెప్పేసి అడుగు బయటకేసి సంఘాలు ఎక్కడున్నాయి చర్చెస్? ఏంటిది? That's what I'm saying. Whatever the book you're carrying, whether that is Bible, Quran, Bhagavad Gita, whatever the book that may be, that's sacred book. Okay. But societyకి ఏం చేస్తుంది అది? సొసైటీని ఎట్లా మోల్డ్ చేసింది? ఓల్డెస్ట్ రిలీజన్, గ్రేట్, రైట్? మరి ఎక్కడ అంటే ఎట్లా హెల్ప్ చేస్తుంది? చరిత్ర గట్టిగా నేర్చుకుంటేసి యూ మైట్ థింక్ ఐఎమ్ సపోర్టింగ్ క్రిస్టియానిటీ. I will support Christianity definitely when it is necessary to support that. I am also criticizing the churches and the pastors who are looting the people, or who are good for nothing for society. I say gangalo dookandu poi avasaram ledhu meeru. Really? Are 1.4 billion people is not a joke, my friend. మనకి లిమిటెడ్, we have one generations. పాత జనరేషన్లో ఏదైనా పొరపాట్లు జరిగితే వాటిని కరెక్ట్ చేసుకొని భవిష్యత్ తరాలకి ఒక మంచిది అందించగలిగేటట్టుగా ఉండడానికి ఒక టైం మనకి ఇవ్వబడింది. దుమ్మెత్తి పోసుకోవడానికి వీడిని తిట్టుకునే దానికి కాదు. టైం ఫర్ రీసెర్చ్,
గో డౌన్ టు ద రూట్స్. ఐ థింక్ హిందూయిజం రూట్స్లోకి వెళ్ళాలా మనం, వెళ్ళాలి. అందులో నుంచి మంచివేనో అందరూ మంచిగా ఉండాలా. ఎస్, దెర్ ఇస్ కాన్సెప్ట్ దెర్ ఆర్ సమ్ ఐ డోంట్ ఐ క్యాన్ అండర్స్టాండ్. అన్ని జీవుల్లో దేవుణ్ణి చూస్తాం, మరి చేనుకు ముందు ఎందుకు కొడతావు? తెగులు పట్టిందని ఎందుకు కొడతావా నువ్వు? చెప్పు, ఆన్సర్ చెప్పు నాకు. లాజిక్ ఏంటి? అన్ని జీవుల్లో నేను దేవుణ్ణి చూస్తాను, రైట్? మనకేమీ డిఫరెన్స్ ఏం లేదేడా, రైట్? మరి రోగం వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకోవద్దు నువ్వు, బికాజ్ యూ సీ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, రైట్? దట్ కెనాట్ బీ ట్రూ. దట్ కెనాట్ బీ దట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ సొసైటీ. ఎస్, లాజికల్లీ ఏం కరెక్టు? మందు వేయకపోతే పంట పొలాలు నాశనం అయిపోతాయి, రైట్? మందు అయిపోతే ఇప్పుడు అన్నిట్లో నేను శివుడిని చూస్తానంటావు. ఏం చూస్తా, ఎక్కడ చూస్తుంది? మరి మందులు ఏమాక పొలాలకి పురుగు పట్టినప్పుడు శివుడు పట్టుకున్నాడు అనుకుందాం మనం. అన్ని జీవులు చూస్తావు కదా. నువ్వు లాజికల్ అయితే నేను నీకు చెప్పేది నీకు అర్థమవుతుంది, లేకపోతే నువ్వు బేవర్స్ అయితే నువ్వు రివర్స్ అవుతావు. సింపుల్ డెఫినెట్ ఇప్పుడే చేసిన నీకు. నువ్వు లాజికల్గా బుర్ర ఉన్న వ్యక్తివైతే నీకు ఇక్కడ అర్థమైపోవాలా స్టోరీ. పంట పొలాలకి తెగులు పట్టినప్పుడు ఇంట్లో చెదలు పట్టింది, మందు వాడమాక ఎందుకు వాడతావు? బొద్దింకలు తిరిగి నీ శివుడు తిరుగుతున్నాడు ఇంట్లో, ఎందుకు చంపుతావు నువ్వు? లాజికల్గా యూ కెనాట్ యాక్సెప్ట్ దట్, రైట్? ఎట్లా యాక్సెప్ట్ చేస్తావు? అన్ని జీవుల్లో దేవుణ్ణి చూస్తూ ఉంటావు. ఈ మనిషినా ఏం రా నాయన నువ్వు, ఎట్లా అది కరెక్ట్ అవుతుంది? ఎట్లా అంటే దెన్ యూ షుడ్ స్టాప్ యూజింగ్ పెస్టిసైడ్స్, రైట్? పంట పొలాలకి తెగులు పడుతుంది డెఫినెట్గా, రైట్? కలుపు మొక్కలను పీకి వేయరాదు, బికాజ్ అవి కూడా దేవుడే కాబట్టి. లాజికల్లీ అర్థమవుతుందా? మనిషి అనేవానికి మోకాల్లో కాదు బుర్ర దేవుడు ఒకటి ఇచ్చాడు అనేది ఒకటి సత్యం. అది బుర్ర ఉంది కాబట్టి కలుపు మొక్కలు ఏరేస్తావు, పంట పండించుకుంటావు. నీకు బుర్ర ఉంది కాబట్టి పెస్టిసైడ్లో ఏదో ఆ పురుగు మందు వాడుతావు, ఆ పంటను నువ్వు కాపాడుకుంటావు, ఆహార ధాన్యాలు ఇంటికి తెచ్చుకుంటావు, భోజనం చేస్తావు, బతుకుతావు, రైట్? లాజిక్ ఇది, కరెక్ట్ ఇది. అన్నిట్లో జీవుడు ఉన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది అది? దర్ ఆర్ ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ హియర్. ఎస్, ఒకళ్ళు తలకాయలు, ఒకళ్ళు మొండెంలో, ఒకళ్ళు కాళ్ళలో నుంచి, ఒకళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాడు. అది అట్లా వచ్చిన వాళ్ళు అందరు సమానం ఎట్లా అవుతారు? అంటే ఆ సమానత లేనటువంటి సొసైటీ ఏం పీకిద్ది బయటికి వెళ్ళి? ఇంట్లో భార్యాభర్తలు, రైట్? భార్య సెకండరీ సిటిజన్ అంటే భార్య ఏమంటారు, ఇద్దరు ఈక్వాలిటీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు అభివృద్ధి ఉంటుంది ఖచ్చితంగా. కుటుంబంలో అందరు పిల్లలు సమానం అన్నప్పుడు ఆ కుటుంబం ఐకమత్యంతో ముందుకెళ్తారు. దేవుడు అంటేనే న్యాయముకి కేంద్ర బిందువు అయి ఉండాలా. దేవుడు అంటేనే అందరికి న్యాయం చేసేవాడు, అందరికీ ధర్మం చేసేవాడు. ధర్మం అనగానే అగైన్ మొండితనం కాదు. భూమి చుట్టూ గ్రహాలని తిరుగుతున్నది మొండితనం, అదొక సిద్ధాంతం. ఎస్, ఐ బిలీవ్ ఓన్లీ దిస్. నువ్వు ధర్మం అంటే ధర్మం కాపాడు అంటే డిఫైన్ చేయి దాన్ని. ఆ డెఫినేషన్లో అది ఏమాత్రం సొసైటీకి ఉపయోగపడుతుంది. మనం కేకులు వేస్తాం, అరుస్తాం, అన్నీ చేస్తున్నాం. కానీ బాబు నేను ఒక్కటి చెప్తున్నాను జాగ్రత్తగా, ఎదుటి మనిషికి హెల్ప్ చేస్తుందా? ఐ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ మస్ట్ అండర్స్టాండ్. ఇది ఎదుటి ఉన్న మనిషికి హెల్ప్ చేస్తుందా? అది నువ్వే మతమైన పట్టుకో. ఇది ఎదుటిన్న మనిషికి హెల్ప్ చేయట్లేదు అంటే నువ్వే మనిషివే కదా అసలుకి. ఇఫ్ యు నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యు ఫెలో హ్యూమన్ బీయింగ్, నువ్వు ఎదుటి మనిషికి ఎదుటి మనిషికి ఉపయోగపడట్లేదంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ? వాట్ ఈస్ ద లైఫ్? రైట్? నువ్వు కొంచెం బ్లెస్ అయ్యి అది ఒక 10 మందికి పంచుకున్నప్పుడు అప్పుడు నీకు వచ్చే ఆనందము 10 గుళ్ళు తిరిగిన వస్తుందా, 10 చర్చిలు తిరిగిన వస్తుందా, 10 మసీదులు తిరిగిన వస్తుందా? ఆలోచించది సీరియస్గా. మనుషులు రియల్. ఇక్కడ గుళ్ళో దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, చర్చిలో ఉన్నాడో అది కాదు. ఇక్కడ మనుషులు రియల్. ఇక్కడ నక్షత్రాలు రియల్, గెలాక్సీస్ ఆర్ రియల్, సైన్స్ ఈజ్ రియల్, పీపుల్ ఆర్ రియల్, కంట్రీ ఈజ్ రియల్, హంగర్ ఈజ్ రియల్, 1.4 బిలియన్ పీపుల్, ఎస్ దే ఆర్ దేర్. ట్రూ, మాయ కాదు ఇది. నువ్వు బేవర్స్ అయితేనే అనుకుంటావు ఇదంతా మాయ అని అంటాడు. నువ్వు ఒక బువ్వ అన్నం తింటావు మానే 4 రోజులు, అర్థమవుతుంది నీకు ఉందా లేదా ఆకలి అనేది.
మాయ అంటాం ఇదంతా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఎంత 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 దరిద్రమైన ఆలోచన సిస్టంలోకి వచ్చేసినాము. మాయా ఇదంతా. కోసుకో, చేయి కోసుకో, నొప్పి రాదు నీకు, బ్లడ్ కారదు నీకు. మాయా. అరే పిచ్చోడా, ఒక వాస్తవమైన విశ్వంలో ఉన్నాం మనం. అర్థమవుతుందా? ఇది రియల్. ఇది రియల్. బ్రహ్మానందం లాగా ఏదో దీంట్లో ఉండమాక. యు ఆర్ ఇన్ ఎ రియల్ వరల్డ్. అర్థమవుతుందా? నువ్వు ఒక వాస్తవమైన ప్రపంచంలో ఉన్నావు. ఇక్కడ 1.4 బిలియన్ రాజకీయ నాయకులు నిన్ను వాడుకుంటున్నారు. అక్కడ నీ ఓటు కోసం వాడు ఎన్ని రకాల డ్రామాలని అనుకున్నాడు వాడు. డెఫినెట్లీ ఎస్. మతాన్ని రెచ్చగొడతాడు, కులాన్ని రెచ్చగొడతాడు, ప్రాంతాన్ని రెచ్చగొడతాడు. వాడు లంగా. ఇంకోటి చెప్పాలంటే అవన్నీ వాడుకొని ఓట్లు అనుకొని వచ్చాడు అంటాడు. వాడు లంగా అంతే. మనిషిని మనిషిగా చూడకుండా, మనిషి అభివృద్ధి గురించి మాట్లాడకుండా, కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని వచ్చిన ఏనా డాష్ వాడు లంగా అంతే. అది నీకు అర్థమవుతుందా? నీకు డియర్ యంగ్ పీపుల్, మీరు ఎక్కడో జాయి పట్టుకొని అరే నిన్ను ముందు నడిపిస్తున్నాడు వాడు ఒక పొలిటికల్ అంబిషన్తో వెళ్తున్నాడేమో చూసుకోవాలరా నాయన. ఆడు కాదు బువ్వ పెట్టేది. ఎస్, రిలీజన్ సెంటిమెంట్ రెచ్చగొట్టి, అది కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకో కొత్త పార్టీ కానీ, అది ఎవడైనా కానీ. అరే ఒక్కటే, యంగ్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ, ఐ వాంట్ టు బెగ్ యూ ప్లీజ్. భవిష్యత్తు మన చేతిలో ఉంది, యవనస్తుల చేతిలో ఉంది. ప్లీజ్, ఇట్స్ నాట్ డ్రామా. మాయ అనుకునేవాడిని ఒక్క గూబ మీద ఒక్కడు కొట్టు, వాడికి మాయ ఉందో లేదో అర్థమవుతుంది. ఒక్కటే గుద్దు. మాయ అంటే ఇది మాయ అన్నవాడిని. ఇది మాయ కాదురా, ఇది వాస్తవమైన ప్రపంచం. ఇది రెండో ఆకలి, అన్నం తినకపోతే నీకు ఆకలిస్తుంది. అర్థమవుతుందా? దెర్ ఆర్ పీపుల్ లివింగ్ ఇన్ రియల్ హంగర్ ఇన్ దిస్ కంట్రీ. రియల్ హంగర్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. రియల్ కన్నీళ్ళు ఉన్నాయి. మాయ కాదు ఇది. ఒక మాయలో నువ్వు పడినావు, ఒక పిచ్చిలో పడినావు నువ్వు. అక్కడ కట్టవద్దు, ఇక్కడ కట్టవద్దు, ఇక్కడ ఉత్తరం ఉండాలి, అక్కడ ఉత్తరం ఉండాలి. ఏ కంట్రీలో చేస్తున్నారు అవన్నీ? సి ఐఎమ్ నాట్ డినయింగ్ ఆల్ దట్, ఐఎమ్ సేయింగ్ ఆస్క్ క్వశ్చన్స్. ఇది అరే ఇది ఏం బిగుతుంది మన దేశానికి? దీనివల్ల ఏమొస్తుందిరా? ఇది మనకు ఉపయోగపడుతుందా మన దేశానికి? లేకపోతే ఇది తల్లే, బట్ ఇది సచిన క్రాప్సా? దీన్ని బట్టి ఉపయోగం వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఏం చేయాలి చదువుకున్న వాళ్ళుగా? అరే ఒకటే ఫండమెంటల్ థింగ్, ఎదుటి మనిషికి సహాయం చేయలేనిది మతము. అది ఈ దేశంలో అవసరం లేదు. అవసరమా? ఎదుటి మనిషికి సహాయం చేయలేని మతము ఈ దేశానికి అవసరమా? ప్రత్యేకించి 1.4 బిలియన్ల ప్రజలున్న దేశంలో తోటి మనిషికి సహాయం చేయని మతము, ఎదుటివాడిని అరే బాడ్కో నువ్వు అనాథరా, అన్టచబుల్ రా, నీ పిల్లం నా దగ్గరకు పంపరా, ఫస్ట్ నేను పండుకుంటాను రా అనేటటువంటి మతము ఈ దేశానికి అవసరమా నాయన? అవసరమా? బ్రిటిష్ వాడు వస్తుంటే, మొఘలులు వస్తుంటే వాడికి ఎదురు నిలబడి వాడిని ఎల్లగొట్ట లేకుండా చేతులు దచ్చినట్టుగా అందరినీ రప్పించుకొని ఏలుబడి చేపించేసి సిగ్గు లేకుండా ఆడొచ్చి అరే నువ్వు బేవర్స్ కాబట్టి, నువ్వు శాతగానోడు కాబట్టి ఆడొచ్చి నీ ఇంట్లో తీసుకెళ్ళినాడు రా. అర్థమవుతుందరా నీకు? ఆడొచ్చి పట్టుకొని నువ్వు మాడాగాడు కాబట్టి, వినపడిందా నేను చెప్పింది? నువ్వు మాడాగాడివి కాబట్టే అర్థమై ఇంకోడు వచ్చి నీ ఇంట్లో తీసుకెళ్తాడు రా మాడా. ఆడి మీద పడి ఏడుస్తావు ఎందుకురా నువ్వు? మాడాగా ఆడి మీద పడి కాదు ఏడవలసింది. నీకు చేత కాలేదు కాబట్టి ఆడొచ్చి తీసుకెళ్ళాడు. ఎందుకు వస్తాడు లేకపోతే ఆడవడం? రైట్? ఇట్స్ టైమ్ ఐ థింక్ టు అండర్స్టాండ్. ఐ థింక్ అర్థం చేసుకోవాలా ఈ మతం మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, హెల్ప్ చేసిందా? ఇస్ దిస్ ద మతం? అంటే మనల్ని యునైట్ చేయడానికి అసలు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? చదవాలా హిస్టరీ. హెల్ప్ చేసిందా? అరే ఈ రోజున ఏం చేస్తుంది మతం?
సొసైటీని డివైడ్ చేస్తుందా? తోటివాడికి హెల్ప్ చేద్దామనే దగ్గర ఉన్నామా అన్నది ఏం నేర్పిస్తుంది? ఏం నేర్పిస్తుంది? సొసైటీ మొత్తానికి సంబంధించింది కావాలరా మనకి. భారతదేశాన్ని డివైడ్ చేసేది ఇక్కడ అవసరమా? మతం పేరిట ఎవరు డివైడ్ చేయమని ఎవరు డివైడ్ చేస్తున్నారు? అందరికి ఇక్కడ స్థానం ఉంది. మరి వాడిని ప్రాక్టీస్ చేసుకొని ఎందుకు నీకు లోపల వణుకు వస్తుంది చెప్పు. ఆడు వాక్యం చెప్తున్నాడంటే, లేకపోతే ఆడు నమాజ్ చేస్తున్నాడంటే నీకు లోపల ఎందుకు కారిపోతుంది చెప్పు, ఆన్సర్ చెప్పు అని చెప్పుకొని రా బాయ్. నీ జీలో దమ్ముంటే వాడిని లోపల పిలుచుకొని కూర్చోబెట్టి ఆడు చెప్పేది వినగలిగే లోపల దమ్ము నీకు ఉండాలా. అదిరా మనిషి అంటే. ఆడు వస్తుంటే నువ్వు టెన్షన్ పడతావురా. ఏం 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 చెప్పది? ఏమది? ఏం చెప్పు? మత ప్రచారం అడ్డుకుంటావు. నువ్వు ఏమి అడ్డుకుంటావు? నీకు లోపల ఉంటే రైట్. ఐ వాంట్ టు రీడ్ ద ఖురాన్, ఐ వాంట్ టు రీడ్ ద భగవద్గీత. ఎస్, నేను చదువుతాము డెఫినెట్గా. వై నాట్? ఎందుకు భయపడుతున్నావు? అన్నిటిలో కల్లా గొప్ప మతం అంటే ఓకే ఫైన్, లెట్స్ ఫైండ్ అవుట్. భారతదేశంలో ఉన్న హైందవ ధర్మము అన్ని ప్రాచీన మతము. డెఫినెట్లీ ఎస్, ఓకే, గ్రేట్, వెరీ గుడ్. బట్ మై ఫండమెంటల్ క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ ది సేమ్. ఇట్ సేస్, ఈజ్ దిస్ హెల్పింగ్ ద సొసైటీ? సొసైటీకి హెల్ప్ చేస్తుందా? ఎదుటి మనిషికి హెల్ప్ చేస్తా? ఎదుటి మనిషి యొక్క మనసులో ఉన్న దైవాన్ని నువ్వు మనస్ఫూర్తిగా కొలుచుకోనీయకుండా వాడిని నువ్వు ఆపుతున్నావు అంటేనే, నీ లోపల ఎంతో భయం పెట్టుకొని నువ్వు ఆపుతున్నావు అంటేనే నువ్వే హిందువు కాదు అసలుకే. హిందూ ఈజ్ సంబడి హూ లెట్స్ ఎవ్రీబడి టు ప్రాక్టీస్ దేర్ ఓన్ రిలీజియన్. ఐ మీన్ లైక్, వాట్ ద హెల్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? ఐ మీన్ లైక్, నువ్వు ఇదే ప్లానెట్ నుంచి వచ్చినావా? హిందూ అంటే, హిందూ దేశం అంటే, భారతదేశం అంటే స్వతంత్రాన్ని ఇచ్చి ఎవడు తానికిష్టం వచ్చిన మతాన్ని అవలంబించుకునేటువంటి హక్కు, అటువంటి ఫ్రీడమ్ అకామిడేట్స్ ఇచ్చేసింది. రైట్. వాళ్ళు మతాన్ని ప్రాక్టీస్ చేసుకుంటా, ప్రచారం చేసుకుంటా, అది వాళ్ళకి రాసి ఉంది అక్కడ. పాపం క్రిస్టియన్స్, ఇట్స్ రిటన్ దేర్, గోయింగ్ టు ఆల్ ది వరల్డ్ అండ్ ప్రీచ్ ది గాస్పుల్ అని చెప్పి జీసస్ కమాండ్ చేస్తున్నాడు అక్కడ బైబిల్లో. మరి వాళ్ళు రాముడు చెప్పింది నువ్వు చేయాలనుకున్నప్పుడు, యేసుప్రభు చెప్పింది క్రిస్టియన్స్ చేయాలనుకోవడం తప్పేంటి? వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నప్పుడు నీకెందుకు భయము? నీకు ఇష్టమై తినాలా లేకపోతే పక్కకి వెళ్ళాలా? మై సింపుల్ క్వశ్చన్ స్టిల్ ఈజ్ this helping? See, you have one generation, we have time. I believe it is my call. Everybody, అందరూ, చాగంటి కోటేశ్వర గారు, పెద్దలు, జ్ఞానపీఠాధిపతులు అందరూ ఆలోచించాల్సిందే. we have one life. అదే దరిద్రమైనటువంటి జీవితంలో గడుపుతా అదే జీవితాన్ని భవిష్యత్ తరాలకి ఇద్దామా? లేకపోతే ఎడ్యుకేషన్ డెవలప్ అయింది కాబట్టి, కొంత సైన్స్ వచ్చింది కాబట్టి, కొంత పరిజ్ఞానం వచ్చింది కాబట్టి, కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, మనం తర్కించి విశ్లేషణ చేసి డిగ్ చేసి లోపల వెలికి తీసి, ప్రతి మతంలో నుండి వెలికి తీసినప్పుడు అసమానత నాకు అనిపించింది. ఒకళ్ళు వెలివేసి అన్టచబుల్ అనే మతం ఎట్లాగా మనం అంగీకరించాలా? Fundamentally, when you see that, I don't know, you might find something in Christianity like that, you might find something in Islam like that. So it is time that we study it together. చదివి ఏదో అపార్థం చేసుకొని పాయింట్ లాగి ఎదుటి కౌంటర్ చేయడం కోసం కాదు చదవాల్సింది. ఇది సొసైటీకి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఎదుటి మనిషి ఆకలి తీర్చడానికి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఒక ఆడపిల్లకి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఒక స్త్రీ జాతిని విముక్తి చేసి వాళ్ళకి ఆ ఫుల్ లైఫ్ జీవించేటట్టుగా వాళ్ళకి లిబరేట్ చేయగలగటానికి ఈ పుస్తకం ఎక్కడ ఉపయోగపడుతుంది? అడగాల్సిన ప్రశ్నలే. అది రెస్పాన్సిబుల్ ఇండియన్, మనం బాధ్యత కలిగినటువంటి భారతీయులం అయితే ఇవి మనం అడగాల. ఈ దరిద్రము, అది క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, భగవద్గీత కానీ,
ఈ దరిద్రంని నెక్స్ట్ జనరేషన్కి అందించే యోగ్యమా, అవసరమా? ఇస్ దిస్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్? Because we are like India. First, people are important. తోటి మనిషి రియల్, వాడి ఆకలి రియల్, వాడి కన్నీరు రియల్, వాడి బాధ రియల్. తోటి మనిషిని మనము మేలు చేసే దాంట్లో ఈ మతాలు మనకి ఎక్కడ ఉపయోగపడుతున్నాయి? I think it is time that we apply the education, the thinking ability to these religions and say, is this helping my community or is this helping everybody? Right? ఇది అందరికీ ఉపయోగపడుతుందా? మేలు చేస్తుందా ఇది, లేకపోతే కీడు చేస్తుందా? ఇస్ దిస్ రైట్? ఇది మనం చేయకపోతే ఇది రానున్న తరాలు మనల్ని క్షమించవు. బికాజ్ నా ముందున్న ఒక బేవర్స్ జనరేషన్ ఉండేది, ఆ దరిద్రులు మాకు ఇదే దరిద్రాన్ని మళ్ళీ మాకు ఇచ్చినారు, రైట్? అదే దరిద్రాన్ని మాకు అని వాళ్ళు మనల్ని క్షమించరు, రైట్? మనము time that we take, we invest our life and see that, we build a better future for our kids. మన దేశం కోసం, మన ప్రజల కోసం. మతం పక్కన మతాన్ని స్టడీ చేసి I would really challenge, establish a university for Hindu scholars to scientifically dig those scriptures and go and do research. Why not? I think it is time that you have those universities. Same thing with Islam. Same thing with Christianity. Baimonavud JDE. Right? I think it is time that మనం చేసే ప్రతిదీ హిస్టారికల్గా, సైంటిఫిక్గా మెజర్ చేసి ఉందా లేదా అని తేల్చేసి ఫిల్టర్ చేసి భావితరాలకి అద్భుతమైనటువంటివి మనం ఇవ్వగలగటం అనేది, మనం ఈ భూమి మీద ఉన్నందుకు, బతికి ఉన్నందుకు, ఐ థింక్ ఇట్ ఈస్ మన మన లైఫ్ సార్థకత చేసుకోవడానికి ఒక అవకాశం అది. అంతేగాని అసత్యాలు చెప్పుకుంటా, అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, ఎవడైనా కానీ అబద్ధాలు ప్రచారం చేసుకుంటా వచ్చిన టైంని పాడు చేసి ఈ టైం టు డూ రీసెర్చ్, రైట్? భావితరాలకు మనం ఏమి ఇవ్వాలా అని చూడాలి. ఫెలో హ్యూమన్ బీయింగ్కి ఉపయోగపడదు. ఐ ఆమ్ క్రిస్టియన్, రైట్? వై ఆమ్ ఐ క్రిస్టియన్? బికాస్ నేను గమనించింది ఏమంటే, బైబిల్లో క్రైస్తవత్వంలో నేను గమనించేమంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించు, నీ తోటివాడిని ప్రేమించు. ఐ డోంట్ సీ ఎనీ రాంగ్ ఇన్ దట్, రైట్? అది యాక్షన్లో మనకి లెపర్సీ వాళ్ళని ముట్టుకోగలగటము, అనాథలను తీర్చడము, లేకపోతే ప్రేమ. బైబిల్ డెఫినేషన్ ఈజ్ డూయింగ్ ద హైయెస్ట్ బెస్ట్ ఫర్ ద అదర్ పర్సన్. అదేనా మనం మాట్లాడుతున్నాము? ఎదుటివానికి హైయెస్ట్ బెస్ట్ చేయాలని ఆలోచించటము ప్రేమ అంటే. ప్రేమ లేకపోతే సొసైటీ అని నడవదు, కుటుంబాలు నడుస్తాయా? దేని మీద కట్టుబడింది సొసైటీలు? కుటుంబాలు మీద కట్టుబడి. కుటుంబాలు ఎట్లా అంటే ప్రేమ మీద. నీ స్టాక్, నీ కబోర్డ్స్ నిండా మనీ ఉండొచ్చు, గోల్డ్ బిస్కెట్స్ ఉండొచ్చు, ప్రేమ లేకపోతే ఆ ఇంట్లో పీస్ ఉంటుందా? అన్యోన్యత లేకపోతే పీస్ ఉంటుందా? ఐఎమ్ నాట్ ప్రీచింగ్ అగైన్ సమ్ రిలీజియస్ స్టఫ్ హియర్. లాజికల్లీ ఏది మంచిది, రైట్? ఇన్ఈక్వాలిటీయా, లేకపోతే ఏది కరెక్ట్ అది నేను అంటుంది. వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ రైట్? ఇది ప్రేమని పంచుతుంది క్రైస్తవత్వం, రైట్? చూజింగ్ ద హైయెస్ట్ బెస్ట్ ఫర్ ద అదర్ పర్సన్ అంటుంది. అగాపే అంటారు ప్రేమ అంటే, చూజింగ్ ద హైయెస్ట్ బెస్ట్ ఫర్ ద అదర్ పర్సన్. సో భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి తన ఎదుటిన్న వ్యక్తి కోసం హైయెస్ట్ బెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాడెందుకు మోసం చేస్తాడు? వాడెందుకు కులపిచ్చితో ఎదుటిని తక్కువ చేసి మాట్లాడతాడు? వాడెందుకు ఇంకొకరిని అన్టచబుల్ అంటాడు? వాడెందుకు వీడిని లూట్ చేయాలనుకుంటాడు? వాడెందుకు మోసం చేసి రాజకీయాల్లోకి వచ్చి మత సెంటిమెంట్ని రెచ్చగొట్టి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు? వెన్ దేర్ ఇస్ లవ్, ప్రేమ అనేది ఒక వ్యక్తిని నడిపించినప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తాడు? హైయెస్ట్ బెస్ట్ చేయాలనుకునే ఒక ఇంపార్టెంట్ మోటివ్తో ముందుకు వెళ్తాడు కాబట్టి, రైట్? It's very important, I think, right? Our country start asking questions and then start filtering all the nonsense and start giving the best
to our future generations. I hope this video has been helpful, right? Yeah, my number will be there on the screen. You can call me 9550703901. That's my number. You can call me anytime and you want to talk, debate, I am ready. Right? I am for the country. I am for the fellow human being. Thank you so much for your time. Thank you.